90% సో కాల్డ్ హిందూస్ అని చలామణి అవుతున్నటువంటి వారు గ్లోబల్గా ఒక 1 or 2% బేసిక్స్ ఆఫ్ సనాతన ధర్మ వాళ్ళకి తెలిసినట్టుగా నాకు అనిపించలేదు. ఉదాహరణకి మనకు తెలుగులో మనం చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, పంచపాండవులు ఎంతమంది అంటే మంచకోళ్ళలాగా ముగ్గురని 2 వేళ్ళు చూపించారు అనేటువంటిది. అలాగా ఇప్పటికీ అది నిజంగా నాకు అనిపించింది. ఏమడిగినా రాముడు పెళ్ళం అంటే ఒకవేళ కొంతమంది సీత అని చెప్తారు, లక్ష్మణుడు పెళ్ళం అంటే ఇంకా సగం మంది చెప్పచ్చు, భరతుడు పెళ్ళని చెప్పలేరు, శత్రుఘ్నుడు పెళ్ళని చెప్పలేరు. పంచపాండవులు చివరి 2 పేర్లు అసలు వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళ గొప్పతనాలంటే చెప్పలేరు, వేదాలు 4 పేర్లు గడిగి చెప్పలేరు, ఉపనిషత్తులు ఏంటంటే చెప్పలేరు, పురాణాలు ఇతిహాసాలు ఇంక వాటి గురించి మాట్లాడద్దు. ఇలా ఉన్నప్పుడు మరి నువ్వు హిందూ అయ్యా అంటే ఇప్పుడు ఏదో నా డ్రైవింగ్ చేసామని డ్రైవర్ అని చెప్తావు, లేకపోతే ఇంకోటి ఏదో టీచింగ్ చేసామని టీచరు, జర్నలిజం చేసి జర్నలిస్ట్ అని చెప్తారు. మరి హిందూ అని ఎలా చెప్తామయ్యా? అంటే ఓ బొట్టు పెట్టుకుంటాడండి అప్పుడు హిందువు అంటే, బొట్టు పెట్టుకుంటే హిందూ అయిపోతాడా? లేకపోతే ఎవరో ఒక ఆయన అబ్దుల్ అనేవాడు బొట్టు పెట్టుకుంటే వాడు హిందూ అయిపోతాడా? కనపడడానికి వాడు కదా, వాడి లోపల నేచర్ ఒకటి ఉంటుంది కదా, వాని యొక్క బిహేవ్ ఉంటుంది కదా. కొంతమంది అక్కడ ఇప్పుడు ఈవెన్ కుంభమేళాలో చూస్తున్నారు వెళ్ళారు వాళ్ళు.